సదాచార పాలనయందు పరమ నిష్ఠ కలిగినటువంటి వాడు, యజ్ఞయాగాదులను నిర్వహించడంలో శ్రేష్ఠుడు, ఎల్లప్పుడూ గోరక్షణకై కటిబద్ధుడు, మృదు స్వభావి, శత్రుఘ్నునిచే సేవింపబడవాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 381వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి ఇతడే యతడు గాబోలేలిక అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ ఎం రవిచంద్ర గారు, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. జలది బంధించె దాటి చలపట్టి రాఘవుడు, అలరి ఓరకే దాటి హనుమంతుడు. జలది బంధించె దాటి చలపట్టి రాఘవుడు, అలరి ఓరకే దాటి హనుమంతుడు. అలుకతో రావణుని అదటనచెను అతడు, అలుకతో రావణుని అదటనచెను అతడు. కలచిమై రావణుని దండించెనితడు, అలుకతో రావణుని అదటనచెను అతడు. కలచిమై రావణుని దండించెనితడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. వెల్లగించె తొల్లి గోవర్ధనుడతడు, కొండతో సంజీవి ఎత్తి కోరి ఇతడు. కొండ వెల్లగించె తొల్లి గోవర్ధనుడతడు, కొండతో సంజీవి ఎత్తి కోరి ఇతడు. గుండు గరచెను అహల్య కొరకు సీతాపతి, గుండు గరచెను అహల్య కొరకు సీతాపతి. గుండు గరగగా పాడి ఓది ఇతడు, గుండు గరచెను అహల్య కొరకు సీతాపతి. గుండు గరగగా పాడి ఓది ఇతడు. ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి, మితిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. అంజనాచలము మీద అతడు శ్రీ వెంకటేశు, దంజనే తనయుడాయ అనిల జుడితడు.
భద్రాచలము మీద అతడు శ్రీ వెంకటేశు రంజనీ తనయుడాయ అనలు జడితడు పంజాబ్కుల రామ ఘనుడు తాను నోదయ పుంజమాయ మంగాంబుది హనుమంతుండు పంజాబ్కుల రామ ఘనుడు తాను నోదయ పుంజమాయ మంగాంబుది హనుమంతుండు ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి విధిలేని రాఘవుడు మేటి హనుమంతుడు ఇతడే అతడు కాబోలేలిక బంటును నైరి విధిలేని రాఘవుడు మేటి హనుమంతుడు విధిలేని రాఘవుడు మేటి హనుమంతుడు విధిలేని రాఘవుడు మేటి హనుమంతుడు. సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధిత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం అష్టచత్వారింశత్ సర్గ శ్లోక పారాయణం తథా
శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పురారిభువనం పుణ్యా రామాయణ మహానది. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టచత్వారింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పూర్ణచంద్రాననశ్యామః గూఢజత్రురరిందమః ఆజానుబాహుః పద్మాక్షః రామో లక్ష్మణపూర్వజః. అయోధ్యానగరంలో ఉన్నటువంటి ఆ స్త్రీలు రామునితో వెళ్ళి తిరిగి వచ్చినటువంటి తమ భర్తలతోటి మాట్లాడుతూ ఏదైతే రాముడు తమను విడిచిపెట్టి వెళ్ళిపోయాడో అది అన్యాయము అని అనుకుంటూ దశరథుని యొక్క ఆజ్ఞ కోసము కైకేయీదేవికి ఇచ్చినటువంటి వరము కోసము రాముడు వనవాసానికి వెళ్ళడం సమంజసమే కదా అని అనిపించినప్పటికీ రాముడు మోసగించబడి మోసపోయి కైకేయి యొక్క వంచన బుద్ధి వల్ల వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. కానీ ధర్మంగా అయితే రాముడే కదా రాజు అవ్వవలసింది అని అనుకుని మరి కైకేయితో పాటు రాముడు కూడా మనల్ని మోసం చేశాడా అని ఒక భావన వచ్చింది. కానీ వెంటనే కాదు కాదు రాముడు మోసం చేసేవాడు కాదు. రాముడు తండ్రి మాట కోసం, తండ్రి మాటను నిలబెట్టడం కోసం, ధర్మాన్ని పరిపాలించడం కోసం, ధర్మం కోసమే వనవాసానికి వెళ్ళాడు తప్ప మరొక ఆలోచన రాముడికి ఉండనే ఉండదు. మరి రాముని యొక్క వియోగాన్ని భరించలేనటువంటి వారు రాముడు ధర్మం కోసమే వెళ్ళాడనే విషయాన్ని నిశ్చయించుకుని అటువంటి ధర్మాత్ముడు, అటువంటి సుక్షత్రియ లక్షణములు కలిగిన వాడు, చక్రవర్తి కావలసినటువంటి రాజుని తలుచుకుంటూ అతని గుణవైభవమును తలుచుకుంటూ ఉన్నారు. మనసులో ఎంత కాదనుకున్నప్పటికీ కూడా తద్గుణై కర్ణమాగత్య చాపలాయ ప్రచోదిత అని కాళిదాసు అన్నట్లుగా అతని యొక్క గుణములు వారి చెవులకు వినిపిస్తూనే ఉన్నాయి. అతని యొక్క వ్యవహారము, ఆ గుణ వైభవము వారి కళ్ళు మూసుకున్నా సరే కనిపిస్తూనే ఉన్నది. దానితోటి రాముడి గురించి మాట్లాడకుండా వారు ఉండలేకపోతున్నారు. ఇంకా రాముడి గుణములు అనుకుంటున్నారు. ఆహా, ఎంత గొప్ప మోహనమైనటువంటి రూపం కలిగిన వాడు రాముడు, తలచుకుంటేనే మనసు పులకరిస్తున్నది కదా అనుకుంటూ లక్ష్మణ పూర్వజ, లక్ష్మణునికి పూర్వజుడైనటువంటి లక్ష్మణుని కంటే ముందు పుట్టినటువంటి వాడైన ఆ రామచంద్రుడు
రాముడు పూర్ణచంద్రానన, పూర్ణచంద్రుడిలాగా, పున్నమి చంద్రుడిలాగా, నిండు చంద్రుడిలాగా చక్కటి వదనము కలిగిన వాడు. అంటే పౌర్ణమి రోజు పరిపూర్ణమైనటువంటి చంద్రుడు ఏ విధమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తాడో, ఎంతటి చల్లదనాన్ని ఇస్తాడో, ప్రశాంతతను చేకూర్చుతాడో, అదేవిధంగా రాముణ్ణి చూచినప్పుడు కూడా అందరికీ ఆ విధమైనటువంటి భావన కలుగుతుంది. అందుకనే పూర్ణచంద్రారణ, పూర్ణచంద్రుని వంటి ముఖవర్చస్సు కలిగిన వాడు, శ్యామ, శ్యామల వర్ణం కలిగిన వాడు. ఇక్కడ చూడండి, శ్యామల వర్ణము అని అంటే ఆకుపచ్చ నలుపు కలిసినటువంటి వర్ణాన్ని శ్యామల వర్ణము అని అన్నారు. వింత ఏమిటంటే విశేషము, పూర్ణచంద్రారణ అని చెప్పి, అంటే నిండు పూర్ణమైనటువంటి చంద్రుని వంటి ముఖము కలిగిన వాడు అని చెప్పి దాని వెంటనే శ్యామ, నల్లనైనటువంటి వాడు అని అన్నాడు. వెంటనే మనకు అనిపిస్తుంది, ఏమండి చంద్రుడేమో తెల్లగా ఉంటాడు, మరి ఈయనేమో నల్లగా ఉన్నాడు, పైగా ఇక్కడ కవి పూర్ణచంద్రారణ అని చెప్పి ఒక పదం చెప్పి దాని తరువాత పదంలోనే శ్యామ అని చెప్పాడు. ఏమిటి విశేషము అంటే, రాముడు నల్లగా ఉన్నప్పటికీ కూడా చంద్రుడిలో ఉన్నటువంటి ఆహ్లాదము, చంద్రుడిని చూస్తే ఎంతటి ఆనందము కలుగుతుందో రాముడిని చూస్తే అంతటి ఆనందం కలుగుతుంది. కావున వెంటనే ఆ మాట చెప్పాడు. రాముడు పూర్ణచంద్రుడి వంటి ముఖవర్చస్సు కలిగిన వాడు అయినప్పటికీ ఆయన నీలమేఘశ్యాముడు. అంటే ఏమిటి? నీలమేఘశ్యాముడైనప్పటికీ పూర్ణచంద్రుడి వంటి ముఖవర్చస్సు కలిగిన వాడు అని చెప్పడం ఉద్దేశ్యం. అంతేకాదు గూఢజత్రు అని అన్నాడు. ఇక్కడ గూఢజత్రు అని అంటే, జత్రు అంటే భుజములు అని అర్థం. అంటే ఈ భుజములకు ఆ సంధి భాగం ఏదైతే ఉందో ఆ సంధి భాగం కనిపించనంతగా భుజములు బాగా బలిసి కనుక ఉన్నట్లయితే, బాగా సమున్నతంగా ఉన్నట్లయితే అటువంటి వారిని గూఢజత్రు అని అంటారు. అక్కడ అది ఒక గొప్ప సాముద్రిక లక్షణం అన్నమాట. అంటే ఆ భుజములు కలిసినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అది ప్రత్యేకంగా కనిపించకుండా భుజములు ఉన్నతంగా కనిపిస్తూ బాగా బలిష్టంగా కనుక ఉన్నట్లయితే, పైగా అవి ఎద్దు మూపురములాగా కనుక కనిపిస్తున్నట్లయితే అటువంటి భుజములు కలిగినటువంటి వాడు చక్రవర్తి లక్షణములు కలిగిన వాడు అని అంటూ, విషమైర్జత్రుభిర్నిస్వా అతి సూక్ష్మైశ్చ మానవాః ఉన్నతైర్భోగినో నిమ్నై నిస్వాహ పీనైర్నరాధిపాః అని చెప్పారు. అంటే మూపు యొక్క సంధులు హెచ్చు తగ్గులై, అంటే ఒక భుజము కిందకి ఒక భుజము పైకి ఉన్నట్లుగా హెచ్చు తగ్గులుగా కనుక ఉన్నట్లయితే అది దారిద్ర్య లక్షణాన్ని సూచిస్తున్నది అని చెప్పి అన్నారు. అంటే ఒకటి చిన్నదిగా, ఒకటి పెద్దదిగా, ఒకటి ఎత్తుగా, ఒకటి కిందకి ఇలా ఉన్నట్లయితే కనుక అది దారిద్ర్య లక్షణాన్ని చూపిస్తుంది అని, అలా కాకుండా భుజములు కాస్త ఎత్తుగా కనిపి ఉన్నట్లయితే అవి సంపన్నుల యొక్క సాముద్రిక లక్షణం, భోగవంతులుగా ఉంటారు అని. అలాగే ఆ భుజములు కనుక బలిష్టంగా ఉండి కనుక ఎత్తుగా ఉన్నట్లయితే అవి చక్రవర్తి లక్షణాన్ని, రాచరిక లక్షణాన్ని సూచిస్తాయి అని చెప్పి సాముద్రిక శాస్త్రంలో మనకు తెలియజేస్తున్నారు. మరి అలాగా రాముడు ఆ సాముద్రిక శాస్త్రంలో చెప్పినట్లుగా ఆ భుజముల యొక్క సంధులు కనిపించడం లేదు, పైగా మంచి బలిష్టంగా ఉన్నాయి, యుద్ధము చెయ్యటానికే యోగ్యంగా ఉన్నట్లుగా, రాచరికానికి యోగ్యంగా ఉన్నట్లుగా ఉన్నాయి. అది గొప్ప సాముద్రిక లక్షణం. మరి అటువంటి గూఢజత్రు, గూఢమైనటువంటి సంధులు, అంశసంధులు అంటే ఆ భుజములు కలిగినటువంటి వాడు. అంతేకాదు అరిందమ, శత్రువులను అణచువాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ శత్రువులను అణచడంలో కూడా మానవులతో యుద్ధం చేయటము, రాక్షసులు దేవతలు యుద్ధం చేయటము, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ మానవుడిగా జన్మించినప్పటికీ కూడా దేవాసుర మనుష్యాణం సర్వశస్త్ర విశారద అని చెప్పినట్లుగా దేవతలతోటి, అసురులతోటి, మనుషులతోటి ఎవరితో అయినా సరే యుద్ధం చేయటానికి కావలసినటువంటి సకల శస్త్రాస్త్రములు కూడా సంపాదించినటువంటి వాడు, సకల విద్యా పారంగతుడు, ధనుర్విద్యా పారంగతుడైనటువంటి వాడు రాముడు. అందుకనే ఆ శత్రువులు మనుషులైనా, దేవతలైనా, రాక్షసులైనా సరే, ఎవరినైనా సరే
అణచివేయగలడు. అందుకనే అరిందమః అన్ని రకాలైనటువంటి శత్రువులను కూడా అణచివేయగలిగినటువంటి వాడు అని. పైగా ఇక్కడ అరిందమః అనే చోట అరి అంటే శత్రువు కదా, అవి ఆంతరంగికమైనటువంటి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు ఏవైతే ఉన్నాయో అరిషడ్వర్గములు అని చెప్పి, ఆ అరిషడ్వర్గములు 6 శత్రువులని కూడా పూర్తిగా అణచివేయగలిగినటువంటి వాడు అంతటి గొప్పవాడు. అంటే ఆంతరంగికమైనటువంటి బాహ్యములైనటువంటి సకల విధ శత్రువులని కూడా అణచేటటువంటి గుణములు, అదేవిధంగా శస్త్రాస్త్ర సంపదలు కలిగిన వాడు. అందుకని అరిందమః శత్రువులందరినీ కూడా అణచేవాడు. ఆజానుబాహు మోకాళ్ళ వరకు వ్యాపించినటువంటి చేతులు, ఆ హస్తములు కలిగిన వాడు. అంటే నిటారుగా నుంచుని కనుక ఉన్నట్లయితే ఈ చేతి వేళ్ళు మోకాళ్ళ వరకు కూడా వస్తాయన్నమాట. వారిని ఆజానుబాహువులు అని అంటారు. అది కూడా చక్రవర్తి లక్షణంగా మనకు సాముద్రికా శాస్త్రంలో తెలియజేశారు. మరి అటువంటి ఆజానుబాహు మోకాళ్ళ వరకు ఉన్నటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. పద్మాక్ష పద్మముల వంటి నేత్రములు కలిగిన వాడు. మరి ఆ పద్మముల వంటి నేత్రములు కలిగినటువంటి వారికి దయా స్వభావం చాలా ఎక్కువగా ఉంటుంది, వారి మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అని చెప్పి అన్నారు. మరి అటువంటి వాడు రామః అందరినీ కూడా ఆనందపరిచేటటువంటి రాముడు ఈనాడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు. ఎందుకు ఇవన్నీ కూడా తలుచుకుంటున్నాడు అంటే, రాముడిలో ఉన్నటువంటి దోషం ఏమిటి? రాముడు అసలు ఈ పట్టాభిషేకాన్ని కోల్పోయి పట్టాభిషిక్తుడు కాకుండా అడవికి వెళ్ళడానికి కారణం ఏమిటబ్బా అని ఎవరికి అంతుపట్టడం లేదు. ఎందుకు అంటే, రాముడు పుట్టినటువంటి ఆ గ్రహస్థితిని చూసినప్పటికీ కూడా పంచోచ్చే లోకనాయక అన్నట్లుగా 5 గ్రహములు కనుక ఉచ్చస్థితిలో కనుక ఉన్నట్లయితే, అంటే ఆ పుట్టినటువంటి జన్మలగ్న చక్రంలో 5 గ్రహాలు కనుక ఉచ్చస్థితిలో ఉన్నట్లయితే అతడు లోకనాయకుడు అవుతాడు అని ఉన్నది. ఆ విషయం తెలిసి వీరికి మరి గ్రహస్థితిని బట్టి చూస్తే లోకనాయకుడు అవ్వాలి ఉంది. కానీ ఇక్కడ రాముడు కనీసం అయోధ్యకు కూడా నాయకుడు అవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. పోనీ సాముద్రికా శాస్త్రంలో ఎక్కడైనా తేడా ఉన్నదా? అతనిలో ఏమైనా లక్షణములు భిన్నంగా ఉన్నాయా అంటే, సాముద్రికా శాస్త్రంలో చక్రవర్తి కావలసినటువంటి వాడికి ఏ లక్షణములైతే తెలియజేశారో, ఏంటి ఆజానుబాహువుడిగా ఉండడము, గూఢశత్రువు అని చెప్పి ఇటువంటి లక్షణాలు ఏవైతే తెలియజేశారో ఆ లక్షణములన్నీ కూడా ఉన్నటువంటి వాడు. అందుకనే వాటినన్నింటినీ తలుచుకుంటూ ఇన్ని లక్షణములు కలిగినటువంటి అయినప్పటికీ కూడా రాముడు మనల్ని విడిచి వెళ్ళిపోయాడే, ఎందుకు, దీంట్లో ఉన్న కారణం ఏమిటి అని చెప్పి వాళ్ళు మదనపడుతూ రాముడి యొక్క లక్షణములను తలుచుకుంటూ ఉన్నాడు అన్నమాట. లక్ష్మణ పూర్వజ, ఉత్తముడైనటువంటి లక్ష్మణునికి అన్నగారైనటువంటి వాడు. పైగా లక్ష్మణో లక్ష్మి సంపన్న అన్నాడు. లక్ష్మణుడు లక్ష్మి సంపన్నుడు, గొప్ప సంపన్నుడు అని అన్నారు. మరి అంతటి గొప్ప గుణములు కలిగినటువంటి వాడైన లక్ష్మణునికి అన్నగారు అంటే, మరి లక్ష్మణుడి ద్వారా అయినా సరే రాముడికి ఆ అదృష్టం అనేది కలగాలి కదా. ఇవేవీ లేకుండా ఇన్ని సాముద్రిక లక్షణములు రాజలక్షణాలు కలిగినటువంటి వాడే. గ్రహస్థితి రాజయ్యే విధంగానే ఉంది. అతని గుణములు కూడా చక్రవర్తి లక్షణములే కనిపిస్తున్నాయి. పోనీ అన్నదమ్ములు ఏమన్నా తేడా అందామా అనుకుంటే, గొప్పవాడైనటువంటి లక్ష్మణుడికి అన్నగారైనటువంటి వాడు రామచంద్రమూర్తి. ఇన్ని అనుకూలమైనటువంటి లక్షణములు ఉన్నప్పటికీ కూడా రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడే, ఏమిటి వైపరీత్యము? పూర్వభాషీ చ మధుర సత్యవాదీ మహాబల, పూర్వాభిభాషీ మధుర సత్యవాదీ మహాబల, సౌమ్యశ్చ సర్వలోకస్య చంద్రవత్ ప్రియదర్శన. పోనీ ఆ సాముద్రిక లక్షణాల్లో రాచరిక లక్షణాలు ఉన్నప్పటికీ కూడా అతని యొక్క ప్రవర్తన వ్యవహారం మానసికంగా ఏమైనా కొంత దోషములు ఏమైనా ఉన్నాయా అని ఆలోచిస్తే అవి కూడా కనిపించటంలా. ప్రవర్తనలో కూడా రాముని ప్రవర్తనలో ఏ దోషములు కనిపించటం లేదు. ఇలా రాముని యొక్క గుణములను చెప్పటంలో ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆ గుణములను మనం అలవాటు చేసుకోవాలి.
అనే ఉద్దేశంతో ఈ రాముడి గుణములు ఇంత గొప్పగా చెబుతున్నారు. అందుకే కదా రామాయణం చదివి తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, రామాదివత్ వర్తితవ్యం న రావణాదివతు, రాముడిలాగా వ్యవహరించాలి తప్ప రావణాసురుడిలాగా ఉండకూడదు అని చెప్పి. అంటే ఏమిటి? రావణాసురుడు ఎంత చదువుకున్నప్పటికీ, ఎంత గొప్ప వంశంలో పుట్టినప్పటికీ, ఎంత తపస్సంపన్నుడైనప్పటికీ కూడా బుద్ధి ఆ సంస్కారము సరైనది కాకపోవడంతో ఎంత గొప్పవాడైనా సరే పతితుడైపోయాడు, లోకనిందను పొందాడు, నశించిపోయాడు. కావున సంస్కారం అనేది తప్పనిసరిగా అలవరుచుకోవలసినది అనేది రాముడి ద్వారా మనం తెలుసుకోవాలి. అది అందుకనే చెబుతున్నారు పూర్వాభిభాషి. ఎవరైనా తెలిసిన వారు కనిపిస్తే రాముడు పూర్వాభిభాషి, ముందుగా తానే మాట్లాడేవారట. ఏం వాళ్ళు మాట్లాడచ్చుగా, వాళ్ళు మాట్లాడిన తర్వాత ఏం మాట్లాడదాము అనే ఆలోచన రాముడికి ఎప్పుడూ లేదు. పూర్వాభిభాషి, ఎటువంటి అహంకారము లేకుండా మొదట తానే మాట్లాడేవాడు, తన సౌహార్దాన్ని చాటుకునేవాడు, ఆ స్నేహాన్ని చాటుకునేవాడు. మధుర, తీయనైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. అంటే ఆ మధురమైనటువంటి ఇతరులకు అనుకూలమైనటువంటి స్వభావం కలిగిన వాడు, తీయగా మాట్లాడేటువంటి వాడు అని చెప్పన్నారు. మరి మనిషిలో ఉన్నటువంటి ఆ మనసులో ఉన్న మాధుర్యం ఏదైతే ఉందో వారి ముఖంలో ప్రస్ఫుటంగా తెలుస్తుందిట. ఎవరైనా చాలా వారి యొక్క ముఖ కవళికలను బట్టి వారి మనసులో ఏమున్నది అనే విషయం తెలుస్తుంది. నటించవచ్చు కదండి అంటే ఎంతకాలం నటించగలుగుతారు ఎవరైనా సరే. ఒకసారి నటించినప్పటికీ కూడా రెండవసారి అది నటన లేకపోతే మనస్సులోంచి వస్తున్నటువంటి భావన అనేది ఎవరైనా గ్రహించగలుగుతారు. అందుకని అంటారు స్నేహ ప్రీణనాహ్లాద మార్దవైరుపలభ్యతే ముఖస్థో మధురశ్చాస్యం వ్యాప్నుమన్ లింపతీవమే అని చెప్పి అంటూ ఆ ముఖంలో మనస్సులో ఉన్నటువంటి మాధుర్యం అనేది వారి మాటలలోనూ వారి ముఖ కవళికలలోనూ ఆ ఆప్యాయతలో కనిపిస్తుందిట. ఆ విధంగా రాముని యొక్క ముఖం చూస్తే చాలుట రాముని యొక్క మనస్సు ఎంత మధురమైనటువంటిది, ఎదుటివారి విషయంలో ఎంత సానుకూలంగా ఉంటుందనేది తెలుస్తుంది. అందుకని మధుర, తీయనైనటువంటి సానుకూలమైనటువంటి స్వభావం కలిగినవాడు, తీయగా మాట్లాడేటటువంటి వాడు. సత్యవాది, తీయగా మాట్లాడటము అంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. నిజాన్ని మాట్లాడాలి, ఆ నిజాన్ని ప్రియంగా మాట్లాడాలి. నిజం చెబుతున్నాను కదా అని చెప్పి నోటికొచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఆ నిజాన్ని కూడా ప్రియంగా చెప్పినప్పుడే ఆ నిజాన్ని ఎదుటివారు అంగీకరించగలుగుతారు. నేను మంచిని చెబుతున్నాను కదా అని చెప్పి చివాట్లు పెట్టినట్టుగా తిట్టినట్టుగా చెబితే ఆ మంచిని కూడా ఎదుటివారు గ్రహించలేరు. పైగా ఆ మంచి మీద వ్యతిరేక భావాన్ని పెంచుకుంటారు. కావున మంచి అయినా సరే సత్యమైనా సరే దాన్ని ప్రియంగా అనుకూలంగా చెప్పాలి, అది ఆచరించాలి అనే భావన ఎదుటివారికి వచ్చే విధంగా చెప్పాలి. కానీ నేను మంచిని చెబుతున్నాను, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కావున నా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాను అంటే ఎంత నిబద్ధత కలిగిన వారైనప్పటికీ, నియమ నిబంధనలను పాటించేవారైనప్పటికీ కూడా వాటిని సానుకూలమైనటువంటి వాతావరణంలో సానుకూలంగా తెలియజేసినప్పుడే వాటి మీద ఎదుటివారికి కూడా సానుకూలమైన భావన కలుగుతుంది. అలా కాకుండా ఎదుటివారి మనసు నొప్పించే విధంగా సత్యమును మాట్లాడినా ఆ సత్యాన్ని అంగీకరించడానికి వారి మనసు ఒప్పుకోదు, పైగా దానికి వ్యతిరేకమవుతుంది. కావున సత్యవాది, సత్యమునే మాట్లాడేవాడు అని అన్నారు. ఇక్కడ సత్యమునే మాట్లాడేవాడు అంటే రాముడు ఎక్కడైనా అసత్యం చెప్పాడని ఎవరైనా అన్నారా? పైగా ఒకసారి కాదు చాలాసార్లు ఈ మాట చెబుతున్నారు అని అంటే ఎవరైనా ఎప్పుడైనా జీవితంలో ఏదో ఒక సందర్భంలో అసత్యం ఆడవలసినటువంటి పరిస్థితి అనేది వస్తుంది. పోనీ గొప్ప గొప్ప కార్యాల్లో కాకపోయినా సాధారణంగానైనా సరే సరదాకైనా సరే అబద్ధం ఆడేటటువంటి సందర్భం అనేది వచ్చి తీరుతుంది. అది మానవులకైనా దేవతలకైనా రాక్షసులకైనా సరే. మనం పురాణాల్లో చూస్తూ ఉంటాం, ఇంద్రుడు కానీ ఇతర దేవతలు కానీ వారు కూడా కొన్ని సందర్భంలో అసత్యం ఆడినట్లుగా మనకు ఆ పురాణ గాథలు తెలియజేస్తున్నాయి.
కానీ సామాన్య మానవుడిగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఎన్నడూ కూడా అసత్యం అనేది ఆడలేదు, అసత్యాన్ని చెప్పలేదు. కావున ఇక్కడ విశేషంగా సత్యవాది అనే మాటను విశేషంగా చెబుతున్నారు. అంటే అసత్యం అనేది ఎరుగనటువంటి వాడు, సత్యమునే ఎల్లప్పుడూ కూడా మాట్లాడేటువంటి వాడు అని అన్నారు. అంతే కదా, అందుకే కదా మరి దేవతలకు మిగతా దేవగణాలకు కూడా సాధ్యం కానటువంటి సత్యవాక్ పరిపాలన చేశాడు. కావుననే సత్యేన లోకాన్ జగతి, తన సత్యవాక్ పరిపాలనతోటి అందరినీ కూడా అధిగమించారు. అన్ని లోకాలలో ఉన్నటువంటి వారిని అధిగమించి అన్ని లోకాలను జయించినటువంటి వాడయ్యాడు రామచంద్రమూర్తి అని చెప్పి మనం అనుకున్నాం కదా. మరి అలాగా సత్యవాది తన సత్యవాక్ పరిపాలనతోటి అందరినీ జయించినటువంటి వాడు, సత్యమునే మాట్లాడేటటువంటి వాడు. మహాబల, గొప్ప బల పరాక్రమం కలిగినటువంటి వాడు. అంటే చూడండి, ఇవన్నీ చక్రవర్తి లక్షణములు. అటు రాముడు సాముద్రిక లక్షణములతో వాడు మానసికంగాను వాచనికంగా కూడా రాముని యొక్క ప్రవర్తన సానుకూలంగా సలక్షణంగా ఉన్నది. పైగా ఇంత బలం కలిగినటువంటి వాడు అయినప్పటికీ కూడా సౌమ్య, ఇది ముఖ్యం అన్నమాట. జ్ఞానే మౌనం, క్షమాశక్తౌ, త్యాగే శ్లాఘా విపర్యయ అని అన్నారు. అంటే జ్ఞానం ఉన్నప్పటికీ కూడా మౌనంగా ఉండగలగటం, అంతేగాని ఎదుటివాడు అడగకుండానే నీకు విషయం చెప్పనా అని చెప్పి అలా అతి ఉత్సాహంతో ముందుకెళితే వాడు ఒకసారి వింటాడు, రెండోసారి వింటాడు, మూడోసారి సరే నేను వద్దన్నా మాత్రం నువ్వు వాపుతావా కానీ అని చెప్పి లెక్క లేకుండా ఉంటాడు. కాబట్టి జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఎదుటివాడు అడగకుండా, ఎదుటివాడు ఆ విలువను గ్రహించేటటువంటి వాడు కానప్పుడు ఆ జ్ఞానాన్ని ప్రదర్శించకూడదు. జ్ఞానే మౌనం క్షమాశక్తవు, శక్తి ఉన్నప్పటికీ కూడా క్షమాగుణం కలిగినటువంటి వాడే సమర్థుడు. అంతేగాని తనలో ఉన్నటువంటి శక్తిని తానే భరించలేక ఎలాగోలా ప్రదర్శించేటటువంటి వాడు అతడు నిజమైన బలవంతుడు కాదు, సమర్థుడు కాదు. అడవిలో దున్నపోతుల్ని చూస్తూ ఉంటాం, వాటిలో విపరీతమైనటువంటి బలం ఉంటుంది. ఆ బలాన్ని అవి తట్టుకోలేక ఆ మదాన్ని ఏం చేస్తాయి, ఏ చెట్ల మీదో లేకపోతే నదీ తీరంలో ఉన్నటువంటి ఆ ఎత్తైనటువంటి ఆ గుట్టలు ఏమైనా ఉంటే గుట్టల మీదో కొమ్ములతో పొడిచి వాటి తేట తీర్చుకుంటూ ఉంటాయి. అంటే ఏమిటి, వాటిలో ఉన్నటువంటి బలాన్ని అవే భరించలేక ఆ బలాన్ని ఎలాగోలా తీర్చుకోవాలి అనే ఆ ప్రవృత్తి అన్నమాట. అది శక్తి సామర్థ్యం అవదు. బలం ఉన్నప్పటికీ కూడా క్షమాగుణం కలిగినటువంటి వాడు, దాన్ని భరించగలిగినటువంటి వాడు, అవసరమైనటువంటి చోట మాత్రమే బలాన్ని ప్రయోగించేవాడు, అనవసరమైనటువంటి చోట ఆ బలాన్ని ప్రదర్శించకుండా గూఢంగా ఉండగలిగినటువంటి వాడే అతడే సమర్థుడు అని చెప్పి అన్నారు. అందుకనే అసమర్థుడు కోపమును చూపును, సమర్థుడు ఓర్పును చూపును అని మన పెద్దవాళ్ళు చెప్పింది. అందుకనే సమర్థుడు తన సామర్థ్యాన్ని అవసరమైన చోటే చూపిస్తాడు తప్ప పిల్లల మీదో లేకపోతే అసమర్థుల మీదో వాళ్ళ మీద చూపించడు అన్నారు. అందుకనే ఏం చెబుతున్నారు ఇక్కడ, మహాబల, గొప్ప బలవంతుడు అని చెప్పి ఆ తరువాత పదమే సౌమ్యశ్చ, శాంతగుణం కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. సర్వలోకస్య చంద్రవత్ ప్రియదర్శన, లోకమంతటికీ కూడా చంద్రునిలాగా ప్రియమైనటువంటి దర్శనాన్ని ఇచ్చేవాడు, ప్రియంగా దర్శించేటటువంటి వాడు. అంటే ఏమిటి, రాముణ్ణి ఎవరు చూచినప్పటికీ, ఏ ప్రాణి చూచినా ఎవరు చూచినా రాముడిని చూచిన వెంటనే వారికి మనస్సు పులకరిస్తుంది, ఆనందం అనేది కలుగుతుంది. ఆ విధంగా లోకమంతటికీ కూడా చంద్రుణ్ణి చూస్తే ఏ విధమైనటువంటి ఆహ్లాదము ఆనందము అదేవిధంగా కలుగుతాయో అలాగే రాముణ్ణి చూచినప్పటికీ లోకమంతటికి కూడా ఆహ్లాదము ఆనందము కలుగుతాయి. అందుకనే రాముడిని రామచంద్రుడు అని చెప్పి అన్నారు. రామ చంద్ర ఇవ అని చెప్పి అన్నారు. ఇంకో విశేషం ఏంటంటే రామ ఇవ చంద్ర అని రాముడిలాగానే చంద్రుడు ఉన్నాడు అని కూడా చెబుతారు. కాకపోతే ప్రసిద్ధమైనటువంటిది చంద్రుడిలాగా రాముడు ఉన్నాడు అని చెప్పడం అనేది ప్రసిద్ధం అన్నమాట. అలాగా లోకమంతటికీ కూడా చంద్రుడు ఏ విధంగా అయితే ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇస్తాడో అలాగే రాముడు కూడా తనను దర్శించినటువంటి వారందరికీ కూడా ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు. మరి ఇంతటి
సానుకూలమైనటువంటి అంటే శారీరకమైన సాముద్రిక లక్షణములు, మానసికమైనటువంటి వాచనికమైనటువంటి సలక్షణమైనటువంటి వ్యవహారములు కలిగి ఉండి కూడా రాముడు వనవాసానికి వెళ్ళిపోయాడే అయ్యో అని అంటూ, సరే ఇవి ఉన్నాయి బాగానే సంస్కారంతో రాముడు మరి శక్తి ఉన్నప్పటికీ కూడా శాంత స్వభావం కలిగిన వాడు కదండి, మరి తన శక్తిని ప్రదర్శిస్తాడో ప్రదర్శించడో, లేకపోతే తన శక్తిని ప్రదర్శించకపోవటం వల్ల ఈ విధమైనటువంటి ఆపదలు పొందాడేమో అని అనుకోవచ్చు కదా. అందుకనే చెబుతున్నారు, నూనం పురుష శార్దూల మత్త మాతంగ విక్రమ శోభయిష్యత్యరణ్యాన్ని విచరన్ సమహారథ. పురుష శార్దూల, పురుషులలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, పురుషోత్తముడైన మత్త మాతంగ విక్రమ, మదించినటువంటి గజములాగా గంభీరమైనటువంటి నడక కలిగినటువంటి వాడు. అంటే తొణకకుండా బెణకకుండా వాళ్ళరుస్తున్నారు వీళ్ళంటున్నారు అనే మాటలు పట్టించకుండా తన మార్గంలో తాను గంభీరంగా వెళ్ళేటటువంటి వారిని మాతంగ విక్రమ అని చెప్పి అన్నారు. అంతే కదా, ఏనుగు వెళుతూ ఉంటే ఏవో అరుస్తూ ఉంటాయి, వీటిని పట్టించుకోదు, అది తన మార్గంలో వెళుతూ ఉంటుంది. పైగా అడవిలో ఏనుగు వెళ్ళిందే మార్గం అవుతుంది. ఏనుగు కోసం ప్రత్యేకంగా మార్గాన్ని ఏర్పాటు చేయక్కర్లా, ఏనుగు నడుచుకుంటూ వెళ్ళిందంటే ఆ వెనకాల వెళ్ళేవాడికి మార్గం ఏర్పడుతుంది. అలాగే ఇక్కడ మత్తమాతంగ విక్రమ, మదించినటువంటి గజములాగా గంభీరమైనటువంటి నడకతోటి వెళ్ళేటటువంటి వాడు, ఆ నడక కలిగినటువంటి వాడు. మహారథ, మహారథుడు, సామాన్యమైనటువంటి ధనుర్విద్యాపారంగతుడు కాదు, సామాన్యమైనటువంటి వీరుడు కాదు రామచంద్రమూర్తి, మహారథుడు అని చెప్పి అన్నారు. ఏమిటి మహారథుని యొక్క లక్షణం? ఏకో దశసహస్రాణి యోధయేద్యస్తు ధన్వినాం శస్త్రశాస్త్ర ప్రవీణశ్చ విజ్ఞేయస్స మహారథ అని అంటూ, ఒక్కడే నిలబడి 10,000 మందిని ఒకేసారి ఎదుర్కోగలిగినటువంటి వాడు. 10,000 మంది ధనుర్విద్యాపారంగతులు ఎదురుపడ్డప్పటికీ, తన చుట్టూ ఉన్నప్పటికీ కూడా వారందరినీ కూడా ఒక్కడే ఎదుర్కొని ధీటుగా వారందరికీ సమాధానం చెప్పగలిగినటువంటి వాడిని మహారథుడు అని అన్నారట. చూడండి, మరి మన ప్రాచీనమైనటువంటి సనాతనమైనటువంటి ధనుర్విద్యలో ఉన్న వైశిష్ట్యం చూడండి. ఒకేసారి 10,000 మందిని ఎదుర్కోగలిగినటువంటి ధనుర్విద్యా పారంగతుడు రామచంద్రమూర్తి. అంటే మరి ముందు నుంచి యుద్ధం చేస్తూ ఉంటే వాళ్ళ బాణాలు ఎదుర్కొంటాడు కదండి, మరి వెనక నుంచి చుట్టూ కొట్టి వెనక నుంచి కొట్టే వాళ్ళ పరిస్థితి ఏమిటి అంటే, వీళ్లకు ఉన్నటువంటి చాకచక్యంతో ఎటైనా సరే గిరగిరా తిరుగుతూ ఆ ధనుస్సుని చక్రాకృతిలో మార్చుకుంటూ అలాగా అందరినీ కూడా ఎదుర్కోగలరు. ఎదుటివాడు బాణప్రయోగం చేసేలోపే వీళ్ళు 10 మంది మీద బాణాలు వేయగలిగినటువంటి ఆ చాకచక్యము, వేగము, బుద్ధి కలిగినటువంటి వారన్నమాట. అందుకనే చెబుతున్నారు, ఒక్కడే శస్త్రాస్త్ర ప్రవీణులై. అంటే శస్త్రము అస్త్రము ఏమిటి తేడా అంటే, అస్త్రము అన్నట్లయితే కనుక చేతులతోటి వాటిని భౌతికంగా ప్రయోగించేటటువంటి వాటిని అస్త్రము అని, శస్త్రము అంటే కనుక మంత్రముతో, అంటే శస్త్రాస్త్రములలో మంత్రములతో ప్రయోగించేటటువంటి వాటిని, అలాగే భౌతికంగా విసిరి కొట్టడము, విసరటము ఇలా చేసినటువంటి ఉంటాయన్నమాట. ఈ విధంగా బలముతోటి ప్రయోగించేవి, అలాగే మంత్రశక్తితోటి ప్రయోగించేవి, వీటిని శస్త్రములు అస్త్రములు అని చెప్పి అన్నారు. అంటే శస్త్రములు అని అన్నట్లయితే భౌతికంగా ప్రయోగించడం, గద కానివ్వండి, ఖడ్గము కానివ్వండి, అలాగ దగ్గరకు వచ్చినటువంటి వారిని తమ బలముతోటి కొట్టడానికి వినియోగించే సాధనములు ఏవైతే ఉన్నాయో వాటిని శస్త్రములు అని అంటారు. అస్త్రములు అన్నట్లయితే కనుక మంత్రశక్తితోటి ప్రయోగించేవి ఏవైతే ఉంటాయో వాటిని అస్త్రములు అని చెప్పి అన్నారు. మనకు ఉదాహరణ భారతంలో అనేకంగా కనిపిస్తాయి, రామాయణంలో కూడా అనేకమైనటువంటివి ఉన్నాయి. అర్జునుడు ఉత్తర గోగ్రహణ సమయంలో ఒక్కడే వచ్చి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, కర్ణుడు, దుర్యోధనుడు, కృపాచార్యులు, అశ్వత్థామ ఇటువంటి ఎంతోమంది యోధులు ఉన్నప్పటికీ కూడా తన యుక్తితోటి, ఆ బుద్ధిశక్తితోటి ఏం చేశాడు, సమ్మోహనాస్త్రంతో అంతమందిని కూడా
ఒకేసారి పడిపోయే విధంగా చేయగలిగాడు. ఈ విధంగా ఏ సమయంలో ఏ శస్త్రాన్ని ఏ అస్త్రాన్ని ప్రయోగించాలి అనే చురుకైనటువంటి బుద్ధిశక్తితోటి 10,000 మంది ఎదురు నిలబడినప్పటికీ వారందరినీ కూడా ఒక్కడే ఎదుర్కోగలిగినటువంటి వాడిని మహారథుడు అని చెప్పి అంటారు. అటువంటి మహారథుడు రామచంద్రమూర్తి. సహ రామ, అటువంటి మహారథుడైన రాముడు అరణ్యాన్ని విచరన్, అడవిలో తిరుగుతూ శోభయిష్యతి, నూనం శోభయిష్యతి, ఆ అరణ్యాలకే రాముడు శోభను తీసుకొచ్చి పెడతాడు. ఏ విధంగా అయితే ఆకాశానికి చంద్రుడు శోభను తెచ్చి పెడతాడో, ఆకాశాన్ని చంద్రుడు శోభించే విధంగా చేస్తాడో, ప్రకాశించే విధంగా చేస్తాడో, రాముడు తాను వెళ్ళడం ద్వారా ఆ అడవిని, తాను ఆ అడవిలో తిరగడం ద్వారా అడవిని కూడా శోభిల్లే విధంగా చేయగలుగుతాడు అంటారు. సహజంగా అడవి అంటే కనుక భయంకరంగా ఉంటుంది అనుకుంటాం, కానీ రాముడు అడవిలో కనుక ప్రవేశించినట్లయితే ఆ అడవి కూడా శోభిల్లుతూ సానుకూలంగా ఉంటుంది. అందుకనే మనకు ఉభా వలంచక్రతు రంచితాభ్యాం తపోవనావృత్తి పదంగతాభ్యాం అని చెప్పి రఘువంశంలో చెప్పినట్లుగా ఆ దిలీప మహారాజు ఆ ధేనువు కూడా తమ నడకలతోటి ఆ తపోవన మార్గాన్ని చాలా అందంగా చేశారు అని చెప్పినట్లుగా ఇక్కడ సీతారామ లక్ష్మణులు తమ నడకలతోటి ఆ తపోవన మార్గాన్ని, ఆ వన మార్గాన్ని అందంగా శోభిల్లే విధంగా చేయగలరు. ఆ అడవి కూడా శోభిస్తుంది అని అంటూ తాస్తథా విలపంత్యస్తు నగరే నాగర స్త్రియ శుక్రుషు దుఃఖ సంతప్తా మృత్యోరివ భయాగమే. కానీ అయోధ్యానగరంలో తిరుగుతూ అయోధ్యానగరాన్ని శోభిల్ల చేయవలసినటువంటి రామచంద్రుడు అయోధ్యానగరాన్ని విడిచి అడవిని శోభిల్ల చేయటానికి, అడవిని ప్రకాశింపజేయడానికి అడవికి వెళ్ళిపోయాడే. ఇక్కడ మన పరిస్థితి ఏమిటి? శోభను కోల్పోయి చీకటిలో పడిపోయినటువంటి వారిలాగా ఉన్నది మన పరిస్థితి అని అనుకుంటూ నగరే తాహ నాగర స్త్రియ, ఆ అయోధ్య నగరంలో ఆ పురస్త్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తథా విలపంచ, ఈ విధంగా రాముడిని, రాముని యొక్క గుణములను, అతని యొక్క సాముద్రిక లక్షణములు, అతని యొక్క సంస్కారమును, వ్యవహారమును, మాటలను, పరాక్రమాన్ని, ఆ రాచరికపు లక్షణములను, శాంతచిత్తమును, వాటినన్నిటినీ కూడా తలుచుకుంటూ ఆ పౌర స్త్రీలు విలపంచ, విలపిస్తూ ఇన్ని గొప్ప గుణములు కలిగినటువంటి రాముడిని కోల్పోయామే అని చెప్పి విలపిస్తున్నారు. ఎంతగా విలపిస్తున్నారు అంటే మృత్యోహ భయ ఆగమే ఇవ, మృత్యు భయం కలిగినప్పుడు ఏ విధంగా అయితే బాధపడుతూ ఏ విధంగా శోకిస్తారో, ఏమీ దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఆ చావు భయం కనిపించినప్పుడు ఎంత గొప్పగా అయితే భయపడతారో, అదేవిధంగా రాముడికి దూరం అవటం వల్ల ఆ రామ వియోగ శోకంతో వీరందరూ అంతగా దుఃఖ సంతప్తా, దుఃఖము చేత పీడించబడుతూ చుక్రుషు, పెద్ద పెద్దగా అందరూ కూడా ఏడుస్తూ ఉన్నారు అయోధ్యానగరంలో ఆ స్త్రీలందరూ కూడా. ఇత్యేవం విలపంతీనాం స్త్రీణాం వేష్మసు రాఘవం జగామాస్తం దినకరో రజనీచాభ్యవర్తత. ఈ విధంగా వాళ్ళందరూ అలా ఏడుస్తూ ఉండగా వేష్మసు, తమ తమ ఇళ్లయందు స్త్రీణాం రాఘవం ఉద్దిశ్య విలపంతీనాం, స్త్రీలు రాముడిని ఉద్దేశించి రాముడి గురించి ఇలా విలపిస్తూ ఉన్నారు. విలపంతీనాం సతీషు, ఇలా విలపిస్తూ ఉండగా దినకర అస్తం జగామ, సూర్యుడు ఇంకా అస్తమించాడు. అంటే ఏమిటి? ఆ ప్రాతకాలంలో వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చారు. అప్పటి నుంచి సాయంత్రం వరకు కూడా వాళ్ళు రాముడి గురించే ఆలోచన, రాముడి గురించి మాట్లాడుతూనే తమ తమ భర్తలను, ఆ పురుషులందరినీ కూడా నిందిస్తూ ఉన్నారు. రాముడి గుణములను తలుచుకుని అటువంటి వాడిని కోల్పోయామే అని చెప్పి బాధపడుతూ ఉన్నారు. అస్తంజగామ రజనీచ అభ్యవర్తత. అస్తంజగామ అంటే ఆ సూర్యుడు అస్తమించేశాడు, చీకటి కూడా ఆవరిస్తూ ఉన్నది. ఇది రాముడు వనవాసానికి బయలుదేరిన తర్వాత, రాముడు వెళ్ళిన తర్వాత 2వ రోజు రాత్రి అన్నమాట ఇది. ఇక్కడ అస్తంజగామ అంటే వాళ్ళు
ఏడ్చి 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 అలసిపోయారు అని చెప్పి, అలాగే రజనీచ అభ్యవర్తత అంటే వారి యందు ఒక రకమైనటువంటి మోహము కూడా ఆవరిస్తూ ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ తెలియజేయడం కోసమే అస్తంజగామ రజనీచ అభ్యవర్తత. వాళ్ళు పాపం ఏడ్చి ఏడ్చి అలసిపోయారట వాళ్ళందరూ కూడా. చీకటి పడింది. నష్టజ్వలన సంపాత ప్రశాంతాధ్యాయ సత్కథ తిమిరేణాభిలిప్తేన తదా సాస నగరీ బభౌ. ఎలాగుందంటే ఆ అయోధ్యానగరము నష్టజ్వలన సంపాత. అగ్ని సంస్కారములేవి కూడా అక్కడ జరగటం లేదు. ఎందుకు అంటే పగలంతా కూడా సూర్యుడు ఉంటాడు వెలుతురు ఇవ్వడానికి. ఆ సూర్యుడు తన వెలుతురుని అగ్నికి ఇచ్చినట్లుగా మరి ఆయన అస్తమించిన తర్వాత అగ్ని ద్వారా రాత్రిపూట వెలుతురు అనేది మనకు వస్తుంది. అలాగా మరి ఆ అగ్నిహోత్రములన్నీ వెలుగుతూ ఉంటే, దీపారాధనలు అవి జరుగుతూ ఉంటే అక్కడ వెలుతురు అనేది కనిపిస్తుంది. కానీ రాముడు దూరమయ్యాడు అనే బాధతోటి ఎవరూ కూడా తమ ఇళ్లలో అగ్నిహోత్రమును ప్రజ్వరిళ్ళ చేయటం లేదు, ఆ దీపములను కూడా ఉంచటం లేదు. దానితోటి అంతా కూడా అంధకారమయంగా ఉన్నది. నష్టజ్వలన సంపాత, నశించినటువంటి అగ్ని సంస్కారములు కలిగింది. అంటే ఏమిటి? ఆ అయోధ్యానగరంలో ఎవరు కూడా అగ్ని సంస్కారములు ఇవేవి కూడా చేయటం లేదు. ప్రశాంతాధ్యాయ సత్కథా. అయోధ్యానగరంలో ఎప్పుడూ కూడా మంచి పౌరాణిక గాథలు చెప్పుకోవటము, అలాగే వేదాధ్యయనాన్ని చేయటము, ఇలాగా చాలా ఆనందంగాను పవిత్రంగాను పుణ్యప్రదంగాను శుభప్రదంగాను అన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ. కానీ అక్కడ రాముడు ఎప్పుడైతే అయోధ్యను విడిచి వెళ్ళిపోయాడో అయోధ్యానగరంలో వేదాధ్యయనములు కానీ లేకపోతే సత్కథలు కానీ కళలు కానీ ఇవేమీ కూడా గోచరించడం లేదు. ఇవేమీ కూడా లేకుండా బోరుమన్నట్లుగా విలపిస్తున్నట్లుగా అలాగా చీకటిమయంగా అయిపోయి ఎటువంటి కళాకాంతులు లేకుండా సా నగరి ఆ అయోధ్యానగరము తదా తిమిరేణ అభిలిప్త ఆ చీకటి చేత ఆవరించబడిపోయి బభౌ శోభావిహీనమై కాంతివిహీనమై ఆ విధంగా అయోధ్యానగరము దుఃఖానికి నిలయమైపోయింది. అందరూ కూడా ఆ విధంగా దుఃఖిస్తున్నారు అంటూ ఉపశాంత వణిక్పణ్య నష్టహర్షా నిరాశ్రయ అయోధ్యానగరీ చాసీత్ నష్టతారమివాంబరం. అంతేకాదు అక్కడ వర్తక వ్యాపారములు కానీ కావలసినటువంటి వస్తువులను ఇచ్చేటటువంటి వారు కానీ అమ్మేటటువంటి వారు కానీ ఎవరూ లేరు. కావున అంతా కూడా నిర్మానుష్యంగా ఆ బజారు ఆ మార్గములన్నీ కూడా నిర్మానుష్యంగా గోచరిస్తూ ఉన్నాయి. ఆపడములు దుకాణములు ఏవి కూడా అక్కడ గోచరించడం లేదు. దానితోటి అంతా కూడా నిర్మానుష్యమైపోయి అయోధ్యానగరమే అడవిలాగా ఉన్నది. చంద్రుడు లేనటువంటి ఆకాశములాగా శూన్యంగా కాంతివిహీనంగా కళావిహీనంగా అయోధ్యానగరము కనిపిస్తూ ఉన్నది అని చెప్పి అంటున్నారు. మరి ఇంకొక 2 శ్లోకాలతోటి ఈ సర్గ పూర్తవుతుంది. అందులో ఉన్నటువంటి విశేషాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. భక్తులకు విజ్ఞప్తి, ఈ నెల 11వ తారీఖున మన అయోధ్యకాండ అఖండ పారాయణ 11వ అఖండ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతూ ఉన్నాము. కావున భక్తులందరూ కూడా 11వ తారీఖున జరిగేటటువంటి అయోధ్యకాండ 11వ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా ఈనాటి శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పూర్ణచంద్రాననః పూర్ణచంద్రాననః శ్యామః శ్యామః గూఢజత్రుః గూఢజత్రుః అరిందమః అరిందమః ఆజానుబాహుః ఆజానుబాహుః
పద్మాక్షః పద్మాక్షః రామః రామః లక్ష్మణపూర్వజః లక్ష్మణపూర్వజః పూర్వాభిభాషీ పూర్వాభిభాషీ మధురః మధురః సత్యవాదీ సత్యవాదీ మహాబలః మహాబలః సౌమ్యశ్చ సౌమ్యశ్చ సర్వలోకస్య సర్వలోకస్య చంద్రవత్ చంద్రవత్ ప్రియదర్శనః ప్రియదర్శనః నూనం నూనం పురుషశార్దూలః పురుషశార్దూలః మత్తమాతంగ మత్తమాతంగ విక్రమః విక్రమః మత్తమాతంగ విక్రమః మత్తమాతంగ విక్రమః శోభయిష్యతి శోభయిష్యతి అరణ్యాని అరణ్యాని విచరన్ విచరన్ సమహారథః సమహారథః తాస్తథా తాస్తథా విలపంత్యస్తు విలపంత్యస్తు నగరే నగరే నాగరస్త్రియః నాగరస్త్రియః శుక్రుషుః చుక్రుషుః దుఃఖసంతప్తాః దుఃఖసంతప్తాః మృత్యోరివ మృత్యోరివ భయాగమే భయాగమే ఇత్యేవం ఇత్యేవం విలపంతీనాం విలపంతీనాం స్త్రీణాం స్త్రీణాం వేష్మసు రాఘవం వేష్మసు రాఘవం జగామాస్తం జగామాస్తం దినకరః దినకరః రజనీచ రజనీచ అభ్యవర్తత అభ్యవర్తత నష్టజ్వలన నష్టజ్వలన సంపాత సంపాత నష్టజ్వలన సంపాత నష్టజ్వలన సంపాత ప్రశాంతాధ్యాయ ప్రశాంతాధ్యాయ సత్కథ సత్కథ ప్రశాంతాధ్యాయ సత్కథ ప్రశాంతాధ్యాయ సత్కథ తిమిరేణ తిమిరేణ అభిలిప్తేవ దీప్తేవ సాతదా సాతదా నగరీ బభౌ నగరీ బభౌ ఉపశాంత ఉపశాంత వణిక్పణ్యా వణిక్పణ్య ఉపశాంత వణిక్పణ్యా ఉపశాంత వణిక్పణ్య నష్టహర్ష నష్టహర్ష నిరాశ్రయ నిరాశ్రయ అయోధ్యా అయోధ్యా నగరీ చాసీత్ నగరీ చాసీత్ నష్టతారం నష్టతారం ఇవాంబరం ఇవాంబరం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టచత్వారింశే సర్గే ద్వారింశే సర్గే సప్త శ్లోకాః సప్త శ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేద్దాము. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అధ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా.
విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్కిః దీర్ఘాయుః సైన్నికేయః. విపులతరయశకేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.